వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్. చూసారు కదండి చికెను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. దానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. మనము చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: చికెన్, కారం, ధనియాల పొడి, ఉప్పు, ఉల్లిగడ్డ, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ నేను కట్ చేసి ఇలా పెట్టుకున్నాను, పసుపు, కొత్తిమీర, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా చేసి ఇప్పుడే తీసుకున్నాను. మనము ఫ్రెష్గా తీసుకున్నదైతే మన కర్రీ చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఒక 4 లవంగాలు, ఒక 2 చిన్న దాల్చిన చెక్క తీసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అంతేనండి. ఇక మనము చికెన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా కాగాలి, వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసేద్దాం. చూసారు కదండి, కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చింది. దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. దీంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా కొబ్బరి ఫ్లేవర్ కూడా పైకి వచ్చేదాకా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని కొబ్బరి మాడనివ్వకండి. ఇప్పుడు మన కొబ్బరి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కింద నుంచి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనము ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత 2 టీ స్పూన్ల
ధనియా పౌడర్ వేసుకుందాం. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న చెక్క లవంగాల పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకుందాం. మన చికెన్కి ఎంతైతే పడుతుందో సాల్ట్ చూసుకొని వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. వెంటనే ఇప్పుడు మనము కారం కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. కొద్దిగా మనము కొత్తిమీర వేసుకున్నాము. దీన్ని ఇలా వేసుకొని వేసేసుకున్నాం. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఇంకా ఆయిల్ వచ్చేదాకా ఇది మగ్గాలి. కొద్దిగా మూత పెట్టి ఇలా సిమ్లోనే ఉంచుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. దీన్ని ఒక్కసారి చికెన్ని కలిపేస్తున్నాం. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి, మాడుతుంది ఏమో అని. ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనము 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. వేసుకుని ఈ నీళ్ళు అన్నీ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ ఇలా బయటకు వచ్చేసింది కర్రీలోంచి. ఇప్పుడు దీంట్లో మనము ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మనకు ఎంతైతే పులుసు కావాలో అంతవరకు వచ్చే వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆపేస్తే మన చికెన్ కర్రీ రెడీ. ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి, కర్రీలో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చింది. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనము చికెన్ కర్రీని ఇలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తీసుకోండి.